మాస్ మహారాజ్ రవితేజ గోపీచంద్ మల్లేని కాంబినేషన్ లో వస్తున్న 4వ సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే గోపీచంద్ మల్లేని కూడా పక్కా ప్లానింగ్ రెడీ చేసుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పలు క్రేజీ అప్డేట్లు కూడా ఇచ్చారు. ఇకపోతే ఈ సినిమాలో రవితేజ గారి సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తారనే విషయంపై అయితే క్లారిటీ లేదు. కానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించాలంటే ఒక కండిషన్ కూడా పెట్టారు హీరోయిన్స్ కి. అసలు రవితేజ గారు గోపీచంద్ మల్లేని ఎలాంటి కండిషన్స్ పెట్టి ఉంటారు అనే ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను మాస్ రాజా ఫ్యాన్స్ తో పంచుకోబోతున్నా. ఇక లెట్స్ బిగిన్. మాస్ మహారాజ్ రవితేజ గారి RT4GM కి సంబంధించిన అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. మాస్ మహారాజ్ రవితేజ గారు తాజాగా టైగర్ నాగ్ అనే సినిమాతో ప్రేక్షకులను కూడా పలకరించారు. ఇప్పటికే సినిమా 50 కోట్లకు పైగా గ్రాస్ కూడా కలెక్ట్ చేసుకుంది. అక్టోబర్ 20వ తేదీ విడుదలైన ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలై అద్భుతమైన కలెక్షన్స్ తో ప్రపంచవ్యాప్తంగా దూసుకెళ్తుంది. ఇకపోతే రవితేజ కార్తీక్ ఘట్టంనేని దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈగల్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో కూడా హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు మూవీ మేకర్లు. ఇకపోతే రవితేజ గారు గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో హీరోగా నటిస్తున్నారు. ఇక ఈ మూవీకి సంబంధించిన అధికారిక లాంఛనాలు కూడా కొన్ని రోజుల క్రితమే జరిగింది. ఈ మూవీ మాస్ మహారాజ్ రవితేజ గారు అలాగే గోపీచంద్ మల్లేని కాంబోలో 4వ సినిమాగా రూపొందబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందించబోతున్నాడు. ఇకపోతే ఈ మూవీలో రష్మిక మందాన హీరోయిన్ గా నటించబోతుందని కూడా వార్తలు వైరల్ అయ్యాయి. ఇప్పుడైతే కృతి శెట్టి సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. కాకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఇద్దరిలో ఎవరు కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం లేదని కూడా తెలుస్తుంది. ఈ మూవీ మేకర్లు కూడా చాలా స్పీడ్ గా కేవలం 6 నెలల్లోనే సినిమా షూటింగ్ పూర్తి చేయాలని కూడా డిసైడ్ అయ్యారట. అందుకు అనుగుణంగా ఎవరైతే 6 నెలల పాటు పూర్తిగా తమ తేదీలను ఈ సినిమాకు కేటాయిస్తారో వారిని ఈ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకోవాలని కూడా మూవీ టీం డిసైడ్ అయ్యారట. మాస్ మహారాజ్ రవితేజ గోపీచంద్ మల్లేని కాంబినేషన్ అనగానే ఫ్యాన్స్ లో భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. అందుకు తగినట్టుగానే వీరి కాంబోలో వచ్చిన 3 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అయితే ఇప్పుడు వీరిద్దరూ కలిసి 4వసారి వర్క్ చేస్తున్న మూవీ RT4GM అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకోనుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర అప్డేట్లు కూడా మీతో పంచుకోబోతున్నా. అలాగే ఈ సినిమాలో రవితేజ గారికి జోడీగా మరో యువ హీరోయిన్ కూడా తీసుకున్నారట. టైగర్ నాగ్ తర్వాత RT4GM అనే సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. దాంతో పాటు ఈ సినిమాలో రవితేజ గారికి జోడీగా ఏ హీరోయిన్ తీసుకున్నారు, ఇలాంటి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకు సంగీత దర్శకుడుగా ఎవరు తీసుకున్నారు, అలాగే ఈ సినిమాలో రవితేజ గారికి దీటుగా ఈ సినిమాలో విలన్ గా ఎవరు చేస్తున్నారని ఇంట్రెస్టింగ్ అప్డేట్లు కూడా తెలుసుకుందాం. లెట్స్ బిగిన్. రవితేజ గారి RT4GM మూవీకి సంబంధించిన అప్డేట్లు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మాస్ మహారాజ్ రవితేజ గారి ఫ్యాన్స్ అయితే గెట్ రెడీ. క్రాక్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుంది. మాస్ మహారాజ్ రవితేజ గోపీచంద్ మల్లేని ఇప్పటికే డాన్స్ సీను, బలుపుతో పాటు క్రాక్ లాంటి సూపర్ సక్సెస్ ను అందుకున్నారనే సంగతి కూడా తెలిసిందే. చాలా కాలంగా సూపర్ బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న మాస్ మహారాజ్ రవితేజ గారికి క్రాక్ సినిమాతో అదిరిపోయి సెకండ్ ఇన్నింగ్స్ కూడా అందించాడు గోపీచంద్ మల్లేని. కొన్ని కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్ పై వస్తున్నాయంటే ఆ సినిమాల క్రేజ్ అయితే మామూలుగా ఉండదు. అలాంటి సినిమాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది RT4GM అనే సినిమా గురించి. ఇక ఈ సినిమాలో రవితేజ గారికి జోడీగా ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ కూడా పరిశీలించారు. రవితేజ గారితో శ్రీలీల మరోసారి జత కట్టబోతుందంటూ కూడా వార్తలు లీక్ అయ్యాయి. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో రవితేజ గారికి జోడీగా రష్మిక మందాన నటిస్తుందనే వార్తలు కూడా తెగ వైరల్ కూడా అయ్యాయి. కానీ ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాలో రవితేజ గారికి జోడీగా మరో యువ హీరోయిన్ కూడా ఎంపిక చేసుకున్నారట. ఆమె ఎవరో కాదు,
ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న కృతి శెట్టి. అవును, నిజంగానే రవితేజ గారికి జోడీగా ఈ సినిమాలో కృతి శెట్టి నటిస్తుందనే వార్తలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా అతి త్వరలోనే వెల్లడించబోతున్నారు. ఇలాంటి క్రేజీ కాంబినేషన్ తెరపైకి వచ్చిందంటే ఫ్యాన్స్ అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెంచుకుంటారు. ఇక ఇప్పుడు దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కూడా ఒక్కొక్కటిగా బయటకు రివీల్ చేస్తూ వస్తున్నారు. రవితేజ గోపీచంద్ మల్లేని కాంబోలో 4వ సినిమా వస్తుంది. టాలీవుడ్ లోనే టాప్ బ్యానర్ గా గుర్తింపు సంపాదించుకున్న RT4GM సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీర్ నిర్నని, రవిశంకర్, రవితేజ గారు గోపీచంద్ మల్లేని కంప్లీట్ బ్లాక్ అవుట్ఫిట్ తో మెరిసిపోతున్న స్టిల్ తో రిలీజ్ చేసిన RT4GM అధికారిక ప్రకటన ఇప్పుడు మూవీ లవర్స్ లో జోష్ కూడా నింపుతుంది. ట్రాక్ తర్వాత మైత్రి మూవీ మేకర్స్ వారు రవితేజ, గోపీచంద్ మల్లేని కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో మరో మాస్ ఫీస్ట్ గ్యారంటీ అని కూడా ధీమాగా ఉన్నారు అభిమానులు. క్రాక్ సినిమా రవితేజ గారి కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా మాస్ మహారాజ్ రవితేజ గారి మార్కెట్ నైతే అమాంతం పెంచేసింది. మరి తాజా ప్రాజెక్ట్ రవితేజ గారి స్టార్ డమ్ ను ఏ రేంజ్ కు పెంచుతుందో చూడాల్సి ఉంది. ఇటీవలే టైగర్ నాగేశ్వర సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు మాస్ రాజా. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అయితే నెమ్మదిగా దూసుకెళ్తుంది. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రవితేజ గారికి దీటుగా విలన్ పాత్రలో కనిపించబోయేది మరెవరో కాదు, సెల్వరాఘవన్. నటుడుగా, దర్శకుడుగా కెరియర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేస్తున్న సెల్వరాఘవన్ ఇక ఇప్పుడు రవితేజ గారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే సుమారు 30 ఏళ్ల కిందట గుంటూరు జిల్లా చుండూరులో జరిగిన యథార్థ సంఘటనకు సంబంధించిన అంశాలు ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ లో ఉండడమే సినిమా కారణం. అప్పట్లో దళితులకు, అగ్రవర్ణాలకు జరిగిన ఆధిపత్య పోరులో సుమారు 300 మంది అగ్రవర్ణాల వాళ్ళు 8 మంది దళితులను దారుణంగా చంపిన వైనాన్ని ఇప్పటికీ అక్కడ ప్రజలు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. అప్పట్లో దేశం మొత్తాన్ని ఉలిక్కి పడేలా చేసిన ఈ సంఘటన ఆధారంగా సినిమా చేయడం అంటే దర్శకుడు గోపీచంద్ మల్లేని రిస్క్ చేస్తున్నాడని చెప్పాలి. గోపీచంద్ మల్లేని ఇటీవల ప్రతి సినిమాను యథార్థ సంఘటన ఆధారంగానే తీస్తున్నాడు. క్రాక్ సినిమా కూడా ఒంగోలు రౌడీ షీటర్ కటారి కృష్ణ కథను వాడుకుంటే, వీరసింహారెడ్డి సినిమా కోసం అయితే పురాతన లైబ్రరీలో రీసెర్చ్ కూడా చేసి మరీ కథ రాసుకున్నాడు. 1991 ఆగస్టు 6వ తేదీ జరిగిన ఈ సంఘటన దేశం మొత్తం సంచలనం కూడా సృష్టించింది. ఈ దాడిలో 8 మంది దళితులు హత్య కూడా చేయబడ్డారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. కొందరినైతే ముక్కలు ముక్కలుగా నరికి నదిలో కూడా పారేశారు. మరికొందరినైతే మల్లె తోటలో హత్య చేసి అక్కడే పాతి పెట్టారని ఈ సంఘటన గురించి కథలుగా చెప్పుకుంటూ వస్తున్నారు. 16 ఏళ్ల తర్వాత కోర్టు కూడా నిందితులకు శిక్ష కూడా విధించింది. గోపీచంద్ మల్లేని ఈసారి చుండూరు సంఘటనని రవితేజ గారి చిత్రంతో టచ్ చేస్తున్నారు. అనౌన్స్మెంట్ పోస్టర్ లో ఈ ఊరి పేరు కూడా చూడొచ్చు. ఊరు తగలబడిపోతున్న దృశ్యాలను వీడియోలో చూపిస్తూ సినిమా థీమ్ గురించి కూడా హింట్ ఇచ్చారు. దళితుల ఊచకోత నేపథ్యంలో చిత్రం అంటే చాలా పెద్ద రిస్క్ చేస్తున్నారనే చెప్పాలి. ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్ అయితే కమర్షియల్ చిత్రానికి బాగా ప్లస్ అవుతుంది, కానీ కొంచెం తేడా జరిగిన కాంట్రవర్సీకి రచ్చరచ్చగా మారుతుంది. మరి గోపీచంద్ మల్లేని ఎలా డీల్ చేస్తారో చూడాలి.